నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే శ్రావణ్ చర్చలు. రాజధాని రిపోర్టులో డీటెయిల్స్. మంగళగిరి రోటరీ క్లబ్ కృత్రిమ చేతుల పంపిణీకి సమాయత్తం. తీరుతెన్నులను వివరించిన ప్రతినిధులు. టీచర్స్కు పాఠాలు చెప్పే పని మాత్రమే అప్పగించండి. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు మనసులో మాట. పేషెంట్స్ భద్రతను, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మంగళగిరి సదస్సుపై కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా వాయిస్. కాగితాలు మొత్తం మా వాళ్ళ మరిది గారికి ఇచ్చింది సార్. మా అత్తగారు ల్యాండ్ పూలింగ్కి తీసుకెళ్తా ఒరిజినల్ అతని దగ్గరే ఉంచుకున్నారు. వీళ్ళకేం తెలియదు సార్, మాకు కూడా ఏం తెలియదు. అవి తీసుకొని వెళ్ళి మా అత్తగారి పేరు మీద ఒక 57 సెంట్ ఎక్కిచ్చారు. మిగతాది ఆయన కొంతమందికి అసాంటి రైతులకి దేవాదాయ భూమిలో కొంత 4-5 గజాలు పెడితే దాన్ని రిజిస్ట్రేషన్ చేయట్లేదు. అదొకటి పోతేనాను మాకు తుళ్ళూరు కాదు, ఫలానా రైతుకి ఇదిగో ఈ దేవాదాయ భూమిలో పడింది, రిజిస్టర్ చేయలేదు అని పర్సనల్గా ఎవరి పేరు పడలేదో వాళ్ళకి ఇవ్వండి. ఓకే, వివరాలు ఇవ్వండి. సరే సార్, తీసుకొచ్చి అప్పు చెప్తాం. అయితే మన వాళ్ళు లేరు, ఊరు వెళ్ళారు రాములనే. రాజధాని గ్రామాల్లో అసైన్డ్ రైతులు, దళితులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. వారు అనేక సమస్యలు నా ముందుకు తీసుకొచ్చారు. ఇందులో ఎక్కువ శాతం సిఆర్డీ అధికారుల అలసత్వంతో పనులు ముందుకు సాగట్లేదు. అనేక సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కారం వారి దగ్గరే ఉంది. కొంతమందికి రిజిస్ట్రేషన్ చేయట్లా, కొన్ని విషయాల మీద క్లారిటీ ఇవ్వట్లేదు. అంతేకాకుండా 1కి 10 సార్లు సిఆర్డీ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే పేద వర్గాలకు చెందిన వారు కొంతమందికి ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు, ప్లాట్లు అలాట్మెంట్ చేశారు, మళ్ళీ కొంతమందికి కౌలు ఇవ్వట్లేదు. మరి ఎలా బ్రతకాలి వీళ్ళందరూ కూడా? కౌలు ఇవ్వకుండా ప్లాట్ అలాట్మెంట్ చేస్తే ఆ అలాట్మెంట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేయట్లేదు చాలామందికి. ఏంటంటే ఇవాళ రేపు ఎల్లుండి తిప్పుతూ ఉన్నారు. నెలల తరబడి తిప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఇండివిజువల్గా ఉన్న కేసులన్నింటినీ పరిష్కారం చేసి ఒక్కొక్కటిగా డిప్యూటీ కలెక్టర్లు కానీ, సిఆర్డీ కమిషనర్ కానీ, అడిషనల్ కమిషనర్లు కానీ వారం శుక్రవారం గ్రీవెన్స్ పెడుతున్నామంటున్నారు. కానీ ఒక్క గ్రీవెన్స్ కూడా పరిష్కారం అయిన సందర్భం కనపట్లేదు. ఇవన్నీ వీళ్ళు ఇచ్చిన సమస్యలన్నీ చూస్తుంటే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు క్లారిటీగా మీకు మీ సమస్య మీద ఇదిగో ఇది మీ సమస్య, దీనివల్ల మీకు హక్కు ఉంది, హక్కు లేదు, హక్కు లేకపోవడానికి కారణం ఇది అనే అంశాలను కూడా వారు స్పష్టత చేయాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా రాయపూడిలో మరి మిగిలిన చోట్ల ఇళ్ళు పోతున్న వాళ్ళు రోడ్ల వల్ల, N12 రోడ్డు వల్ల కొంతమందికి ఇళ్ళు పోతున్నాయి, స్థలాలు పోతున్నాయి. వాళ్ళందరికీ కూడా త్వరగా పరిష్కారం చేయాలి. అంతేకాదు జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం కాంపెన్సేషన్ ఇవ్వాలి. అంతేకాదు వాళ్ళు అడుగుతున్న డిమాండ్ ఏంటంటే, మీరు ఎప్పుడో జీవోలో నిర్ణయించారు అద్దెని, ఇప్పుడు ఆ అద్దెకి ఎవరు ఇల్లు ఇవ్వట్లేదు, కావున అద్దె పెంచాలని కోరుతున్నారు. దాని మీద నేను సిఆర్డీ కమిషనర్ గారితో మాట్లాడతాను. అంతే, చాలా విషయాలు చిన్న విషయాలే. గ్రామాల్లో మౌలిక వసతుల గురించి పెద్ద డిమాండ్ ఉంది. దాని మీద డిపిఆర్ తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. ఇంతవరకు దాని మీద అతిగతి లేకుండా ఉన్నది. చాలా అలసత్వం కనపడుతుంది సిఆర్డీ అధికారుల్లో. వాళ్ళకి పనులు ఎక్కువైతే కూడా దీని మీద ఎవరెవరిన ఒకరిని ప్రత్యేకంగా కేటాయించి ఈ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ సమస్యలన్నింటినీ నేను నోట్ చేసుకున్నాను. గ్రామం వారీగా అవసరమైతే డిప్యూటీ కలెక్టర్లతో, సిఆర్డీ ల్యాండ్కి సంబంధించిన అధికారులతోటి కూర్చొని వీటిని పరిష్కారం ఒక ముగింపు పలకాల్సిన బాధ్యత మా మీద ఉంది. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అవసరమైతే నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాను. ఎవరు కూడా ఈ నెల 24వ తారీఖున తుళ్ళూరు సిఆర్డీఏ కార్యాలయ ప్రాంగణంలో జాబ్ మేళా జరుగుతుందని తెలిపారు. రాజధాని ప్రాంత యువత ఉపయోగించుకోవాలని అధికారి శంకర్రావు కోరుతున్నారు. ఈ నెల 24వ తేదీన
జాబ్ మేళా అనేది తుళ్ళూరు సిఆర్డి ఆఫీస్లో నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా 500 ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తుళ్ళూరు ప్రాంతంలో ఉన్న అమరావతి గ్రామాల యువతీ యువకులందరూ ఈ పెద్ద మొత్తంలో హాజరై ఉద్యోగ అవకాశాలను ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ జాబ్ మేళా అనేది ప్రతి నెల తుళ్ళూరులో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి నెల 3వ వారంలో ఉంటుంది. కాబట్టి అందరూ నిరుద్యోగ యువతీ యువకులు ఖచ్చితంగా హాజరై మీకు కావాల్సిన మీ అర్హతలను బట్టి ఉద్యోగాలు పొందవలసిందిగా కోరుచున్నాం. జాబ్ మేళా అనేది ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అనేది ఉంటుంది. కాబట్టి అన్ని గ్రామాల ప్రజలు, అమరావతికి సంబంధించిన అన్ని గ్రామాల ప్రజలు పాల్గొని పెద్ద మొత్తంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. మంగళగిరి రోటరీ క్లబ్ నిర్వహించనున్న కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమంకు సంబంధించిన ప్రమోషన్ ప్రోగ్రాంను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమాల్లో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నేచర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పుప్పాల కోటేశ్వరరావు, కాండ్రు రవికుమార్, రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్, చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి, కార్యదర్శి నిరంజన్ గుప్తా తదితరులు పాల్గొని మాట్లాడారు. క్లబ్ ఆఫ్ మంగళగిరి తరపున జెమ్ఎంకే హ్యాండ్స్ అని చెప్పి జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కృత్రిమ చేతుల్ని మంగళగిరి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులైనటువంటి వాళ్ళకి అందరికీ అందజేయడం జరిగింది. ఆ సందర్భంలో మీరు అందించినటువంటి సహకారం కానీ, మీరు ఇచ్చినటువంటి ప్రమోషన్ కానీ మరవలేనిది. అందువల్ల ఆ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. అలాగే ఆ సంవత్సరం నుంచి కూడా చాలామంది దివ్యాంగులు వాళ్ళ జీవితంలో ఒక మెరుగైన మార్పు రావటం రోటరీ గమనించింది. చాలామంది పేదవాళ్ళు కానీ, లేదంటే చిన్న చిన్న కిరాణా షాపులు నడుపుకునే వాళ్ళకు కూడాను ఆ చేతులు ఎంతో ఉపయోగకరంగా ఉండి ఇప్పటికి కూడా కొంతమంది బైక్స్ నడుపుతూను, అలాగే కొన్ని దినచర్యలు చక్కగా చేసుకోవడానికి ఆ చేతులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నమాట. అందుకని ఇండియాలోనే మొదటిసారిగా చేసినటువంటి ఆ ప్రోగ్రామ్ని రెండవసారి కూడా రోటరీకి అందించడం జరిగింది. అట్లాగా అక్టోబర్ 13 నుంచి 17 వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని అవసరమైనటువంటి దివ్యాంగులకి చేరవేసేటువంటి ఈ మహత్ కార్యంలో మీ యొక్క సహకారాన్ని కూడా ఆశిస్తూ, గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ ప్రమోషన్ కార్యక్రమాన్ని మీ వ్యాపార ప్లేసుల్లో కానీ, మీ సన్నిహితులకు కానీ, అలాగే అవసరమైనటువంటి దివ్యాంగులకు కానీ కనుక అందజేయగలిగితే ఈ చక్కటి కార్యక్రమాన్ని అందరూ కూడా ఉపయోగించుకోగలుగుతారు. అలాగే వాళ్ళ దైనందిన జీవితాల్లో ఒక మెరుగైనటువంటి మార్పు తీసుకొచ్చిన వాళ్ళలో మనం కూడా భాగం అవుతాం. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అలాగే ఎక్కువ మందికి ఈ విషయాన్ని చేరవేసేందుకు మీ సహకారాన్ని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గతంలో రోటరీ క్లబ్ వారు మనల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఆ రోజు స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు రోటరీ క్లబ్ వారికి వచ్చినవి. అందుకని రోటరీ క్లబ్ వారు కృత్రిమ చేతుల కార్యక్రమాన్ని మరి 3వ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. మనల్ని వాకర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళని ఆహ్వానించి వాళ్ళు ఇదివరకు ఎంతో కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేశారు. ఆ కార్యక్రమం బాగా ఏపీలోనే నెంబర్ 1 రోటరీ క్లబ్ వారు ఏపీలో నెంబర్ 1గా ప్రఖ్యాతిగాంచినటువంటి వారు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో గొప్పగా చేయాలని కోరుకుంటూ. నమస్కారం అండి. ఈరోజు మన ఎకో పార్కులో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఇక్కడికి వచ్చి ప్రచార కార్యక్రమం నిర్వహించటం, ఆ సందర్భంగా మా నేచర్ వాకర్స్ అసోసియేషన్ గ్రూప్ మొత్తాన్ని ఆహ్వానించటం ఎంతో సంతోషదాయకం. వారు గతంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు చాలా చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం గతంలో 2 సార్లు నిర్వహించి ఉన్నారు. అది ఎంతో సక్సెస్ఫుల్గా మొత్తం స్టేట్ మొత్తం పబ్లిసిటీ బాగా జరిగింది. ఈసారి కూడా 3వసారి ఇదే కార్యక్రమాన్ని మళ్ళీ నిర్వహించడానికి ఎకో పార్కుకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. ఈ ప్రోస్థెటిక్స్లో పనిచేయడం అనేది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఇది 4th టైం. యాక్చువల్గా ఈ కృత్రిమ అవయవాలు అమర్చడానికి మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఒక అడ్రస్గా మారింది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం ఇచ్చేటువంటి హ్యాండ్ ఏదైతే ఉందో అది ది హ్యాండ్ ప్రాజెక్ట్ ఆఫ్ జర్మనీ వాళ్ళ
తో కలిసి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ ప్రాజెక్ట్ రేపు అక్టోబర్ 13th నుంచి 17th దాకా మంగళగిరి VTJM అండ్ IVTR డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ మేము 150 కంటే ఎక్కువ హ్యాండ్స్ ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే మేము ఇవ్వబోయేటువంటి హ్యాండ్ తోటి ఎవరైతే అంతకుముందు రకరకాల కారణాల వల్ల చేయి కోల్పోయినటువంటి దివ్యాంగులు ఈ హ్యాండ్ని ఉపయోగించి వాళ్ళు దైనందిన జీవితంలో అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఎందుకంటే మేము గతంలో నిర్వహించినటువంటి ప్రాజెక్ట్స్లో ఉన్న బెనిఫిషరీస్ ఈ హ్యాండ్ని ఉపయోగించి వాళ్ళు ఈ 2 వీలర్స్ డ్రైవ్ చేయటము, కారు డ్రైవ్ చేయటము, అట్లానే ఈ వెల్డింగ్ పనులు, అలానే ఈ టాపీ పనులు ఇట్లాంటివన్నీ చేసుకొని ఆ వీడియోలు పంపిస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఒక చేయి కోల్పోయినటువంటి ఒక వ్యక్తి జీవితంలో మళ్ళీ తిరిగి ఒక మంచి మార్పుని మనం తీసుకురాగలిగాము అనేది. ఇక్కడ ఏంటంటే మేము రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈజ్ రెడీ టు గివ్ గుడ్ నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ టు బెనిఫిషరీస్. అయితే మన విసినిటీలో కావచ్చు, మన స్టేట్లో చాలామంది దివ్యాంగులు దీని అవసరం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే మనం ఉచితంగా ఇస్తున్న విషయం వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు మేము మన రోటరీ వాకర్స్ అసోసియేషన్స్ సభ్యులందరినీ మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆ పోస్టర్స్లో కావచ్చు, వెనకాల ఉన్నటువంటి బ్యానర్లో ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది 7207403150 అని. ఇది ఏంటంటే మనం ఉచితంగా ఇస్తున్న విషయము బెనిఫిషరీ దాకా మనం తీసుకువెళ్ళటంలో మన పాత్ర పోషించాలి. ఎందుకంటే ఈరోజు మీకు మీ అసోసియేషన్కి మా ప్రెసిడెంట్ గారు కొన్ని వీడియోస్ షేర్ చేశారు. దానిలో మన ప్రాజెక్ట్ వివరాలు, ఈ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. ఆ వీడియోస్ని మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ వీడియోస్ని మీరు అన్ని గ్రూప్స్లో, మీరు అయితే గ్రూప్స్ అవుట్ సైడ్ ద రోటరీ మీ పర్సనల్ గ్రూప్స్ ఉంటాయి, మీ అనేక రకాల ప్రొఫెషనల్ గ్రూప్స్, మీ బిజినెస్ గ్రూప్స్ చాలా ఉంటాయి. వీటన్నిటిలో షేర్ చేస్తూ ఉన్నప్పుడు అది బెనిఫిషరీ దాకా రీచ్ అయినప్పుడు ఒక మనిషి జీవితంలో మార్పుకి మనం కూడా కారణమైనట్లుగా ఉంటుంది. వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ని ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే, మీకున్నటువంటి గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో ఈ మేము పంపినటువంటి వీడియోలని విస్తృతంగా ప్రచారం చేసి అవసరమైనటువంటి వారికి, ఎవరికైతే చెయ్యి కావాల్సిన వాళ్ళకి ఇది చేరేటట్లుగా ఈ విషయాన్ని తెలియజేయగలిగితే మనం మంచి మార్పు తీసుకురాగలిగిన వాళ్ళం అవుతాము. మేము చేసేటువంటి ఈ కార్యక్రమంలో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అలానే మిగతా అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్ అందరూ కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో లోగడ ఎలాగైతే మీరు సక్సెస్ చేశారో ఇలాగ ఇప్పుడు కూడా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అనగానే మంగళగిరి గుర్తొస్తుంది దివ్యాంగులకి. గడిచిన 3 సంవత్సరాల నుంచి ఎవరూ చేయని విధంగా మరి పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ మంగళకరము అనే ఒక బ్రాండ్ మంగళగిరికి చెందిందిగా క్రియేట్ చేశారు. అది అలాగే ఈ 3rd ఇయర్ కూడా జరగటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వాకర్స్ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ మంగళగిరి మెయిన్ బజార్లో మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమినెంట్ పర్సన్స్ అందరూ షాప్ కీపర్స్, అఫీషియల్లో కాబట్టి మీ ప్లేసెస్లో ఈ పోస్టర్ పెట్టుకుంటే ఇంకా అందరికీ ఈ నెంబర్ రీచ్ అయ్యి మేము చేసే కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇప్పటికే ఇతర జిల్లాల నుంచి కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా నాకు ఈ నెంబర్ చూసి చేయడం జరిగింది. కాకపోతే ఈ పోస్టర్ వెళ్ళట్లేదు, కానీ వాళ్ళ వరకు ఈ నెంబర్ మాత్రం రీచ్ అవుతుంది. అలాగే ఈ పోస్టర్ తెలిస్తే ఇంకొన్ని వివరాలు వాళ్ళకి డేట్తో సహా తెలుస్తూ ఉంటాయి. మాతో పాటుగా మీ అందరూ సహాయ సహకారం. మంగళగిరిలో ఇక్కడ ఎయిమ్స్ పక్కన ఎకో పార్క్లో రోటరీ వాళ్ళు ఇలా కృత్రిమ చేతుల పంపిణీ పథకాన్ని పెట్టారు. ఇది 3వసారి. దాదాపు మంగళగిరిలో 8 సంవత్సరాల నుంచి ఈ రోటరీ క్లబ్లోంచి అధ్యయనంగా అందరికీ మంగళగిరే కాదు చుట్టుపక్కల అందరికీ సేవలు అందిస్తూ అంచెలంచెలుగా ఎంతమందికి ఎలా సేవ చేయాలని ఎదిగిస్తూ ఒక రోటరీ క్లబ్ కూడా నెంబర్ 1గా ఉంది మన స్టేట్లో కూడా. అలాగే ఇప్పుడు ఇక్కడ ప్రచారం చేసి మాకు కూడా వాళ్ళు సాయం చేయడంతో పాటు మమ్మల్ని కూడా మన పార్క్లో అందరూ కూడా మీరు 10 మందికి చెప్పి ఈ నెంబర్ పంచి చేతులు లేని వాళ్ళకి ఈ అవకాశాన్ని మీరు కల్పించండి, ఆ సాయంలో మీరు భాగం పంచుకోండి అని చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మీకు తెలుసా, తాజాగా జాతీయ స్థాయి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి లభించింది? తాజాగా జాతీయ స్థాయి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్కు ప్రకటించారు.
ఉపాధ్యాయ సమస్యలపై ఏపీ యూటీఎఫ్ నిర్వహించిన రణభేరి సంచార సభల్లో మంచి స్పందన వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అంటున్నారు. టీచర్లకు పాఠాలు చెప్పే పని కాకుండా ఇతర పనులను అప్పగించడం సరికాదని ఆయన అన్నారు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుండి విముక్తి చేయాలని, ఆర్థిక డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15 నుండి 19 వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రణబేరి యాత్ర జరిగింది. ఊహించని స్పందన. ఉపాధ్యాయులు అనేక వేల మంది ఖచ్చితంగా ఈ రెండు అవసరం అని ఈ రణబేరి యాత్రకి పూర్తి స్పందన వెలిబుచ్చారు. దీని కొనసాగింపుగానే రేపు 25వ తారీఖు సెప్టెంబర్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకి గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఆవరణలో పెద్ద ఎత్తున రణబేరి బహిరంగ సభ జరగబోతూ ఉంది. వేలాది మంది ఉపాధ్యాయులు దీనికి హాజరు కాబోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అయింది. ఈ 15 నెలలు విద్యారంగానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ సాల్ట్ పథకానికి అనుగుణంగానే చేసి, సాల్ట్ పథకం ప్రపంచ బ్యాంక్ పథకం మనందరికీ తెలుసు. విద్యార్థులకి నష్టపోతూ ఉన్నారు. అందువలన రణబేరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద మనం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు వేల సంఖ్యలో ఈ రణబేరికి హాజరై ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మీ స్పందన దోహదపడుతుందని భావిస్తూ ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేసే విధంగా మరి అందరూ రావాలని మేము గుంటూరుకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తాం. సెప్టెంబర్ 19, 20 తేదీలలో మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో పేషెంట్ సేఫ్టీ అంశంపై జాతీయ సెమినార్ జరిగిన సంగతి విదితమే. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఆన్లైన్లో మంగళగిరి ఎయిమ్స్లో ఏర్పాటైన సెమినార్కు గ్రీటింగ్స్ చెప్తూ సందేశం పంపారు. వీక్షిద్దాం మనసులో మాట. Namaskar. I extend my warm greetings to all participants of the National Conference on Prioritizing Patient Safety in Healthcare Institutions being organized by All India Institute of Medical Sciences, Mangalgiri. I sincerely wanted to join you all in person, but due to the other pressing engagements, I could not attend the event physically. Patient safety is the bedrock of quality healthcare. The scope of patient safety includes medication safety, surgical safety, infection prevention and control, antimicrobial resistance, medical device and vaccine safety, fire and structural safety, biomedical waste management, etc. Having a strong patient safety culture in a medical institution helps to augment patient satisfaction rates, reduces mortality rates, reduces hospital readmission rates, and improves long-term quality of post-treatment. Friends, safe care is not an add-on, it is the very foundation of healthcare. I am happy that All India Institute of Medical Sciences, Mangalgiri is hosting this first of its kind conference, bringing together leaders in healthcare, eminent policy advocates, and patient safety nodal officers from various medical colleges across the country to deliberate on the critical aspects of patient safety in healthcare institutions in India. The health associations and the medical colleges should utilize this opportunity and work towards strengthening neonatal and pediatric protocols, ensuring safe medication and immunization practices, training frontline health workers such as ASHAs and ANMs, and introducing simulation-based training for maternal and child emergencies. I urge the practicing medical colleges and health organizations to engage in meaningful cross-learning and to implement the key takeaways from this conference in their own institutions, thereby making a culture of patient safety
the norm across our nation. I congratulate AIIMS Mangalgiri for organizing this conference and convey my best wishes for grand success of the conference. ఈనాటి మంచి మాట. న్యూటన్ థియరీ ప్రకారం ఒక చర్యకు అంతే సమానమైన ప్రతిచర్య ఉంటుందని. కానీ ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో ఒక చర్యకు తప్పుడు అతి ప్రతిస్పందన ఉంటుంది. తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్. ఎర్రబాలెం డాన్ బోస్కో స్కూల్ స్వర్ణోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 24వ తేదీలోపు జట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఫాదర్ కెఎస్ జోజప్ప తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వేమూరి మైనర్ బాబు, రవిబాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. డాన్ బోస్కో తెలుగు మీడియం స్కూల్ ఎర్రబాలెం మంగళగిరి 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ సందర్భంలో గోల్డెన్ జూబిలీ జరుపుకోవడానికి మేము తీర్మానం చేసి ఉన్నాం. దానికి ఫండు సేకరణార్థం ఒక రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరుపుతున్నాం. దాని వివరాలు మీకు అందించబడును. దీని నుంచి వచ్చే కలెక్షను ఈ మన గోల్డెన్ జూబిలీ ఎక్స్పెన్స్ కోసము మనకున్నటువంటి తెలుగు మీడియం స్కూల్లో అన్ఎయిడెడ్ టీచర్స్ సాలరీ కోసము ఉపయోగిస్తామని మా తలంపు, మా ఉద్దేశం. మీరందరూ సహకరించి దీన్ని విజయవంతం చేయమని మా కోరిక. అందరికీ నమస్కారం అండి. మన డాన్ బోస్కో పాఠశాల 50 సంవత్సరాలు తమ యొక్క విద్యా సేవలను అందించి ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించింది. మరి ముఖ్యంగా మన పాఠశాల ఎర్రబాలెం, నవలూరు, డోలాస్ నగర్ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ చాలా వరకు ఇక్కడ చదువుకొని వెళ్ళి ఉన్నారు. పూర్వ విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఈ యొక్క వేడుకలను ఘనంగా కొనియాడాలి అనేటటువంటి ఉద్దేశాన్ని వ్యక్తపరిచి ఉన్నారు. ఇందులో భాగంగా మన పాఠశాలలో ఈ దసరా సెలవులలో క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి యువత అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్స్లో పాల్గొనాలి. మరి యొక్క క్రికెట్ టోర్నమెంట్స్కు మొదటి బహుమతిగా 20,000 నగదు, రెండవ బహుమతిగా 10,000 రూపాయల నగదు, మూడవ బహుమతిగా 5,000 రూపాయల నగదు ప్రకటించడం జరిగింది. అందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క వేడుకల్లో పాల్గొనాలని చెప్పేసి, దీన్ని ముఖ్యంగా మేము ఈ యొక్క గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నటువంటి సందర్భంగా పాఠశాల యొక్క పండుగలో భాగంగా ఈ యొక్క వేడుకలను కొనియాడుతూ ఉన్నాం. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్స్తో ప్రారంభిస్తూ ఉన్నాం. తర్వాత రాను ఇంకా చాలా కార్యక్రమాలు కూడా జరపబడుతూ ఉన్నాయి. ఈ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేటటువంటివి డిసెంబర్ మాసంలో జరగనున్నవి. వాటిని ఉద్దేశించి ఇప్పటి నుంచే నెలవారీగా ఏదో ఒక కాంపిటీషన్స్, తర్వాత కార్యక్రమాలు జరుపుతూ ఈ యొక్క గోల్డెన్ జూబ్లీ వేడుకలను జయప్రదం గావించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ 1976 సంవత్సరంలో ఫాదర్ థామస్ గారి చేత ఏర్పాటు చేయబడిన డాన్ బోస్కో తెలుగు మీడియం స్కూలు ఎంతోమంది విద్యార్థులకి జీవితాల్లో వెలుగును నింపి ఈరోజు 50 సంవత్సరంలో ప్రవేశించబడింది. ఈ సందర్భంగా డాన్ బోస్కో పాఠశాల తెలుగు మీడియం స్కూళ్ళు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను, స్వర్ణ జయంతి ఉత్సవాలను జరుపుటకు స్కూల్ యాజమాన్యం, టీచర్స్ మరియు పూర్వ విద్యార్థులు నిర్ణయించున్నారు. ఈ సందర్భంగా డిసెంబర్లో జరగబోయే డాన్ బోస్కో తెలుగు మీడియం స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈ రోజు నుండి కొన్ని కార్యక్రమాలు మొదలు పెడుతూ ఉన్నాము. ఆ కార్యక్రమాల్లో మొదటగా డాన్ బోస్కో గోల్డెన్ జూబ్లీ క్రికెట్ గోల్డ్ కప్ని మేము ప్రారంభిస్తున్నాము. ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏమనగా, మన డాన్ బోస్కో గోల్డెన్ జూబ్లీ క్రికెట్ గోల్డెన్ జూబ్లీ కప్లో అందరూ పార్టిసిపేట్ చేసి అన్ని జిల్లాల నుండి, అన్ని మండలాల నుండి, అన్ని గ్రామాల నుండి మీ టీముల్ని రిజిస్టర్ చేసుకొని ఈ గోల్డెన్ జూబ్లీ కప్ క్రికెట్ కప్ని విజయవంతం చేస్తారని. నమస్కారం అండి. డాన్ బోస్కో ఉన్నత పాఠశాల తెలుగు మీడియం పాఠశాలగా
ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా సలేషియన్ గురువులచే, ఆంధ్ర ప్రావిన్స్లో ఉన్నటువంటి సలేషియన్ గురువులచే ఈ పాఠశాల నడపబడుతున్నది. ముఖ్యంగా ఈ పాఠశాలను, తెలుగు మీడియం పాఠశాలలో హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ కోసం ఈ పాఠశాల స్థాపించబడింది. ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక మంది విద్యార్థులు, ముఖ్యంగా అనాథ నిస్సంగులకు చేయూతనిచ్చి ఎందరో భావి భారత పౌరులను తీర్చిదిద్ది భారతదేశానికి అందించినటువంటి ఘనత ఈ పాఠశాలకు ఉన్నది. మరి ఈ ఉన్నత పాఠశాల 2020-21 సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను జరుపుకుంటుంది. దీనికి చేయూతగా ఇది ఎయిడెడ్ స్కూల్గా జరపబడుతుంది ఆనాటి నుండి ఈనాటి వరకు. మరి ఇలాంటి పాఠశాల గోల్డెన్ ఉత్సవాల్లో జరుపుకోవటం కోసం మీ అందరి యొక్క సహాయ సహకారాలను అందిస్తున్నాము. మంగళగిరిలో జనసేన రాష్ట్ర మండల స్థాయి అధ్యక్షుల సమావేశం ఆదివారం జరిగింది. వివిధ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్లాస్టిక్ రహితంపై నేతలు మాట్లాడారు. సెప్టెంబర్ 21 ఆదివారం ఆంధ్ర రాష్ట్ర జనసేన పార్టీ మండల అధ్యక్షులు రాష్ట్ర నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి ఈరోజు మంగళగిరిలో సమావేశమై మండల అధ్యక్షుల ఆత్మీయ సమావేశంగా మేమందరం ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, జనసేన పార్టీని గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ఇంకా ఎలా బలోపేతం చేసుకోవాలి, పార్టీ కోసం మా వంతు కృషిగా మేము ఎంతవరకు కష్టపడాలి, త్వరలో పార్టీ చేపట్టబోయే క్రియాశీలక సభ్యత్వాల గురించి కానివ్వండి, పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల గురించి కానివ్వండి, మా మండల అధ్యక్షుల కమిటీ కింద మేము ఎంతవరకు మా వంతు సహకారం పార్టీకి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి సహాయపడే విధంగా, తోడ్పడే విధంగా ఒక ప్రణాళిక మేము మాట్లాడుకోవడం జరిగింది ఈరోజు. అలాగే పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి చేరవలసిన కొన్ని సంఘటనలు, సమాచారాల గురించి కూడా మేము ఈరోజు సేకరించడం జరిగింది. త్వరలో పవన్ కళ్యాణ్ గారు మాతో సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆయనతో భేటీ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సమాచారం కూడా మేము ఇస్తామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి మండలాధ్యక్షులు అందరూ ఏకమయ్యారు, మాకు సహకరించారు. వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ సమావేశానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఒక రోజు మంచి రోజుగా పరిగణించుకొని మా మండలాల్లో, ప్రతి ఒక్క మండలంలో మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో పార్టీని ఇంకా ఏ విధంగా బలోపేతం చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకున్నాము. మందపాటి కిషోర్, జనసేన పార్టీ మాతృ మండల అధ్యక్షుడిని, పర్చూరు నియోజకవర్గం, ఉమ్మడి ప్రకాశం జిల్లా. ఈరోజు రాష్ట్ర నలుమూల నుండి వచ్చినటువంటి జనసేన పార్టీ మండలాధ్యక్షులు అందరితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మేము చర్చించినటువంటి అంశాలు, రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఇంకా గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఎలా బలోపేతం చేసుకోవాలి, మన పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే నామినేట్ పోస్టులు వచ్చినాయో వాళ్ళందరితో కలిసి ఇంకా పార్టీని ఇంకంత బలోపేతం చేసుకోవాలని గురించి చర్చించడం జరిగింది. మరికొన్ని రోజుల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం అనేది జరగబోతుంది. దానికి సంబంధించి ఇంతకుముందే ఎన్నైతే చేసామో దానికి ఇంకా రెట్టింపుగా సభ్యత్వాలు చేయాలని చెప్పి ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. మరియు జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మా మంత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ, కందులు దుర్గేష్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ వీరు చేపట్టిన శాఖలన్నింటిలో కూడా మండలాధ్యక్షులందరూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా గ్రామ స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ నాయకులు, మండల నాయకులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం, ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో అనే దాని మీద కూడా చర్చించడం. వాళ్ళందరూ అభిప్రాయాలు తెలియజేశారు. వీటన్నింటినీ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరూ కార్యకర్తలకి, నాయకులకి, గ్రామ స్థాయి నాయకులకి, మండల స్థాయి నాయకులకు కూడా న్యాయం జరిగే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేయాలి. జనసేన పార్టీ నా మీద నమ్మకంతో రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ డైరెక్టర్గా కూడా నియమించింది. నిన్న ఏదైతే 20వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారు వన్ టైం యూజ్ ప్లాస్టిక్ని నివారించాలి అని కోరుకున్నారో దాంట్లో భాగంగా నిత్యావసరాల సరుకులు తెచ్చుకోవడానికి, లేకపోతే ఏదైనా కానీ క్యారీ బ్యాగ్ అనేది చాలా
విరివిగా వాడుతున్నారు. దాన్ని నివారించడం కోసం ఇట్లా క్లాత్ బ్యాగ్స్ని అందరం వాడాలన్న ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ రాష్ట్ర జనసేన పార్టీ మండల అధ్యక్షులు అందరం ఒక తీర్మానం లాగా అనుకున్నాము. ఇక మీదట దీన్ని ప్రమోట్ చేస్తాము. మా పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణాన్ని పరీక్షించే భాగంగా దీన్ని ప్రజలందరూ కూడా వాడి భవిష్యత్ తరాలకి ఆరోగ్యవంతమైన భూమిని ఆరోగ్యవంతకరమైన వాతావరణాన్ని అందించాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం కల్పించిన జనసేన పార్టీకి, ఈ రాష్ట్ర మండల కమిటీకిను ధన్యవాదాలు. అనంతపురంలో 54 సంవత్సరాలుగా నడుస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కొనసాగింపుపై మంత్రి లోకేష్ హామీనిచ్చారు. రిపోర్ట్. అనంతపురంలో గత 54 సంవత్సరాలుగా పేదలకు అండగా ఉంటూ సామాజిక సేవలు అందిస్తున్న ఆర్డీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ కాదు. లక్షలాది పేదల బతుకుల్లో వెలుగులు నింపిన ఆశాకిరణం. ఆర్డీటీ వంటి మానవతా సంస్థకు తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చాయి. వాటిని శాశ్వతంగా పరిష్కరించి ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటాం అని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ ఆదివారం విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీటీ సేవలకు కలిగిన అంతరాయం, తదనంతర పరిణామాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి అన్ని మార్గాలు చూస్తున్నామని, కేంద్రంతో ఇదివరకే సంప్రదించామని, ఆర్డీటీ సేవలు కొనసాగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. తెలుగు ప్రజలతో ఆత్మీయ మానవతా సేవాబంధం పెనవేసుకున్న ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. తెలుగు ప్రజల పట్ల, తెలుగు భాష పట్ల ఎనలేని ప్రేమ చూపించే మాంచో ఫెర్రర్ అంటే తనకు ఎంతో అభిమానం అని లోకేష్ తెలిపారు. ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, విద్య, వైద్య, ఉపాధి, ఆర్థిక రంగాల ద్వారా ప్రజలకు ఆర్డీటీ అందించిన అన్ని సేవలు యథాతథంగా త్వరలోనే కొనసాగించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయని దేవస్థానం ఈవో అండ్ ఏసీ సునీల్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. 22/9/2025 నుండి అనగా సెప్టెంబర్ 22వ తారీఖు సోమవారం నుండి 2/10/2025 వరకు అనగా అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ నవరాత్రి ఉత్సవములు 11 రోజులు అత్యంత ఘనంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక విశిష్ట అలంకారంతో ముఖమండపంలో భక్తులకి కనువిందు చేయబోతున్నారు. దీనిలో భాగంగా చాలా భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వస్తారని ఒక ఆలోచన ఉంది. దీనికి తగ్గ ఏర్పాట్లు అన్నీ చేశాము. ఆలయం అంతా కూడా ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ కానీ అలాగే పూలతో కానీ అలంకారం చేస్తాము. దీనికి విశేషంగా భక్తులు వస్తారని ఒక అంచనా ఉంది. ఈ అంచనాకు తగ్గట్లుగానే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శన విషయంలో కానీ ప్రసాదాల వితరణ విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉన్నాము. ఇది 2/10/2022 అనగా అక్టోబర్ 2వ తారీఖుతో ఉత్సవాలు ముగిస్తాయి. 2/10/2022న స్వామివారి పార్వేట ఉత్సవం అనగా స్వామివారి నగర సంచారణ అనేది జరుగుతుంది. దీనికి కూడా భక్తులు విశేషంగా వస్తారని ఒక అంచనా ఉంది. ఈ అంచనాల ప్రకారం మేము అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. మంగళగిరి కొత్తపేట శ్రీ బాలచౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ పూజారి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. బంగ్లా దగ్గర వేయించేస్తున్నటువంటి శ్రీ బాలచౌడేశ్వరి దేవి యొక్క శరన్నవరాత్రి మహోత్సవములు జరుగుతున్నవి. రేపు 22వ తారీఖు నాటి నుంచి మొదలుకొని 2వ తారీఖు విజయదశమి వరకు కూడా అమ్మవారి అలంకరణలు జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా వేయించేసి అమ్మవారి యొక్క దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి పాత్రకు కృప అవ్వగలరని మనవి.
మంగళగిరి శివాలయం ఎదుటే రోడ్డులో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యాన ప్రతి నెల అమావాస్య రోజు జరిగే అన్నదానం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుమల శెట్టి కొండలరావు, మన్యం శ్రీనివాసరావు, అరుణ, ట్రస్ట్ ప్రతినిధులు పందేటి సాంబశివరావు, అన్నపరెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు కాశీ విశ్వేశ్వర సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో, కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మహాలయ అమావాస్యని పురస్కరించుకొని విశేషమైనటువంటి ఈ రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చైర్మన్ శ్రీ పందేటి సాంబయ్య గారి ఆధ్వర్యంలో దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకం లేకుండా ఇటువంటి గొప్ప విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ బృందం మొత్తానికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మహత్ కార్యంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి విశిష్టమైన అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి నెల ప్రతి అమావాస్య రోజు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించడం ఈ రోజుల్లో చాలా కష్టతరమైనటువంటి పని. అటువంటి పనిని వీళ్ళు సులభంగా ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో ఇటువంటి మహత్కార్యాన్ని కొనసాగిస్తున్న బృందాన్ని ఆ పరమేశ్వరుడు ఎల్లవెల్లా కాపాడాలని ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం అని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలకు మంగళగిరిలో కాశీ అన్నపూర్ణ ఈశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ప్రతి నెల అమావాస్య రోజున చాలా భారీగా 3000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ ట్రస్ట్ పందేటి సాంబయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే వాళ్ళ భక్త బృందం 40 మంది ఆధ్వర్యంలో చాలా బాగా కార్యక్రమం చేసినందుకు వాళ్ళ కమిటీకి ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఇలాగే ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని వాళ్ళ కమిటీ సభ్యులను కోరుకుంటున్నాను. అమావాస్య, ఆదివారం మహాలయ పక్షాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా వారి యొక్క పితృదేవతలకు కర్మకాండలు కూడా నిర్వహిస్తే మంచిది అన్న ఒక సదుద్దేశంతో మన ఇరు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా ఈరోజు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క పితృదేవతలకు కర్మకాండలు అనుసరిస్తూ ఉన్నారు. మన మంగళగిరి నియోజకవర్గంలో మా యొక్క ప్రియతమ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి వారి యొక్క సేవ, మన మంగళగిరి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని మేము గత 3 సంవత్సరాల నుంచి కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు అన్నగారి ఆధ్వర్యంలో 40 మంది కమిటీ సభ్యులు అందరము కలిసి ఒక మంచి కార్యక్రమం చేద్దామని తలంపుతో ఇక్కడ ప్రతి నెల కూడా అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం, ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఆదివారం అమాస మాలయ పక్ష ఒక విశేషమైన అమాస. ఈ అమాస రోజు ప్రతి నెల మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. చాలా గొప్పగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు, దీంట్లో 40 మంది బోర్డు సభ్యులు, అట్లానే బేటి భక్తులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. అట్లానే ఇలా ముఖ్య అతిథిగా మన్యం శ్రీనివాసరావు గారు, మరి కొండలరావు గారు, మరి కర్ణాటక శివదత్నారు కొంతమంది వచ్చే వ్యక్తులు, వీళ్ళందరూ గొప్ప వ్యక్తులు. ఈ కార్యక్రమం మరి సోమవారం దిగ్విజయం జరగాలని ఓం నమ శివాయ. శివాద శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంగళగిరి రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాల కరపత్రాలు ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ మన్యం రమేష్ బాబు హాజరై కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కాలారి సుబ్బారావు దంపతులు, భక్త బృందం ప్రతినిధులు జగదీష్, షరీఫ్, పూజారి పవన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కోర్టు దగ్గర ఉన్న అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయంలో 22/9 సోమవారం నుండి దసరా నవరాత్రులు గతంలో లాగా బాగా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. అలాగే
మళ్ళీ ఈ నవరాత్రులని విషయంలో అందరూ భక్తి శ్రద్ధలతో ఈ మన ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి మన అందరం తోడుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుతున్నాం. 2వ తారీఖు అంటే 2వ తారీఖు అన్నదాన కార్యక్రమం కూడా అమ్మవారి గుడి దగ్గరే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులందరూ పాల్గొనవచ్చు. అఖిలాండేశ్వరి అమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవాలు 22/9/25 సోమవారం నుండి 2/10/25 గురువారం వరకు జరుగుతున్నవి. మొదటి రోజు సోమవారం బాలా త్రిపుర సుందరదేవి, 2వ రోజు గాయత్రీదేవి, 3వ రోజు అన్నపూర్ణాదేవి, 4వ రోజు కాత్యాయనీదేవి, 5వ రోజు మహాలక్ష్మీదేవి, 6వ రోజు లలితా త్రిపుర సుందరిదేవి, 7వ రోజు మహాచండీదేవి, 8వ రోజు సరస్వతీదేవి, 9వ రోజు దుర్గాదేవి, 10వ రోజు మహిషాసుర మర్దిని దేవి, 11వ రోజు రాజరాజేశ్వరి దేవి. ప్రతిరోజు కుంకుమ పూజలు గుళ్ళో ఉదయం 9 గంటలకు జరుగుతున్నవి కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. మరియు 2వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు భోజన కార్యక్రమం జరుగుతున్నది కావున అందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దసరా మహోత్సవ కార్యక్రమాలు 22/9/25 నుండి సోమవారం నుంచి 2/10/25 అనగా గురువారం వరకు శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దసరా మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కావున భక్త మహాశయులందరూ కూడా ఈ యొక్క దసరా మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి విశేష కుంకుమార్చన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకొని అమ్మవారి అన్నదాన కార్యక్రమమును యొక్క అన్నదాన కార్యక్రమం నందు పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేసుకుంటారు. పాత మంగళగిరి దుర్గానగర్లో దేవి శరన్నవరాత్రులు 22వ తేదీ నుండి ఆరంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ప్రతినిధి ఇంటూరి దుర్గాప్రసాద్ తెలిపారు. వివిధ అలంకారాల వివరాలను ఆయన కరపత్రాలలో వివరించారు. మంగళగిరి దుర్గానగర్ బైపాస్ రోడ్ పక్కన వేచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 22/9/2025 సోమవారం కలశ స్థాపనతో అమ్మవారి పూజా కార్యక్రమాలు ప్రారంభమగును. అదేవిధంగా అమ్మవారు ప్రతిరోజు వివిధ అలంకారంలో దర్శనమిచ్చారు. మొదటి రోజైన పాడ్యమ రోజు బాల త్రిపుర సుందరిగా, 2వ రోజు గజలక్ష్మిగా, 3వ రోజు గాయత్రిగా, 4వ రోజు కాశీ అన్నపూర్ణగా, 5వ రోజు లలితా త్రిపుర సుందరిగా, 6వ రోజు రాజరాజేశ్వరిగా, 7వ రోజు కాత్యాయనిగా, 8వ రోజు సరస్వతిగా, 9 దుర్గాదేవిగా, 10 మహిషాసుర మర్దనిగా, 11 శ్రీ విజయదశమి సందర్భంగా విజయదుర్గ అలంకారాల అమ్మవారి దర్శనమిచ్చేదరు. ప్రతిరోజు నిత్యము శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమం జరుగును. ఈ సంవత్సరము ఒక గొప్ప విశేషం ఏంటంటే అమ్మవారి శరన్నవరాత్రులు 11 రోజులు వచ్చింది కనుక మహా విశేషమైన రోజులు. చాలా సంవత్సరాల తర్వాత ఈ విధంగా వచ్చినది. ప్రతిరోజు అమ్మవారి బైపాస్ రోడ్డు మంగళగిరి గుడిలో ప్రతిరోజు అమ్మవారి తీర్థ ప్రసాద వితరణలు జరుగును. కావున భక్తులు కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ అన్నప్రసాదం స్వీకరించవలసిగా కోరుతున్నాం. జై దుర్గా భవాని. మంగళగిరి రాజీవ్ గృహకల్ప రోడ్డులోని కాళీమాత ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ పూజారి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సిటీ న్యూస్కి వివరించారు. మంగళగిరి క్షేత్రంలో రాజు కృపల్ప క్రాస్ రోడ్లో వేయించేటటువంటి శ్రీ రుద్ర సహిత కాళీమాత అమ్మవారి ఆలయమునందు ప్రతి సంవత్సరము కూడాను శ్రీ కాళీమాతకి దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యద్భుతముగా కమిటీ వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆలయం నిర్మాణం అంతా కూడాను తమ్మిశెట్టి వీర్రాఘుల వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉన్నది. వారి యొక్క కుమారులు ఇప్పుడు దానిని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క అమ్మవారి యొక్క అలాగల కాళీమాత ఆలయం నందు దసరా మహోత్సవంలో 22/9/2025 ఆశ్వేద శుద్ధ పాడ్యం రోజున సోమవారము శ్రీ బాలా త్రిపుర దేవి గాను, అలాగే 23/9/2025 ఆశ్వేద శుద్ధ విధియ మంగళవారం నాడు గాయత్రీదేవి గాను, అలాగే 24 ఆశ్వేద శుద్ధ
తదియ బుధవారం నాడు అన్నపూర్ణాదేవిగాను, అలాగే 25వ తారీఖు ఆశ్వేత శుద్ధ చవితి గురువారం రోజు కాత్యాయని దేవిగాను, అలాగే 26 ఆశ్వేత శుద్ధ చవితి శుక్రవారం నాడున శ్రీ మహాలక్ష్మీదేవిగాను, 26 ఆశ్వేత చవితి అనగా అలాగే 27వ తారీఖు శుద్ధ పంచమి శనివారము శ్రీ లలితా త్రిపురసుందరదేవిగాను, 28వ తారీఖు శుద్ధ షష్ఠి ఆదివారము శ్రీ మహాచండీ దేవిగాను, అలాగే 29 ఆశ్వేత శుద్ధ సప్తమి సోమవారం రోజున శ్రీ సరస్వతి దేవి మూలా నక్షత్రం ఆ రోజున. అలాగే ఆ రోజు అందరికి కూడాను బాలులకి చక్కగా అక్షరాభ్యాసము, అలాగే అమ్మవారికి కుంకుమార్చన విశేషంగా జరుగుద్దండి. అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళందరూ కూడాను ఆ రోజు అందరూ కూడా ఆలయం వద్దకి సకాలంలో వేయించేయవలసింది ఉంటుంది. అదేవిధముగా మంగళవారం 30వ తారీఖు అమ్మవారికి దుర్గాదేవి అవతారము, అలాగే ఆశ్వేత శుద్ధ నవమి 1వ తారీఖు బుధవారం మహిషాసుర మర్దిని దేవిగాను, అలాగే 2వ తారీఖు గురువారము శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవములు సాయంత్రం పూట సమీ పూజ కూడా ప్రత్యేకించి చేస్తారు. మంగళగిరి గణపతి నగర్లోని శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానంలో 16 రోజుల పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు శివరామకృష్ణ దంపతులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం గణపతి నగర్ ఆత్మకూరు గ్రామం మంగళగిరి మండలం. ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం శ్రీ వినాయక స్వామివారి గణపతి నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు అయినటువంటి 11వ రోజు స్వామివారి కళ్యాణం జరిగింది. 6వ తారీఖు శనివారం నాడు. ఆ కళ్యాణం నుంచి ఈ రోజు వరకు 16 రోజులు, ఈ రోజు 16 రోజుల పండుగ జరుగుతోంది. ఈ రోజు 16 రోజుల పండుగతో కార్యక్రమాలు మొత్తం ముగుస్తున్నాయి. కనుక ఈ 16 రోజుల పండుగ కార్యక్రమాన్ని బిడ్రా శివరామకృష్ణ లక్ష్మీకుమారి దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా వారి బంధువులు గణపతి నగర్ నివాసులు అందరూ కూడాను సమిష్టిగా అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలానే ప్రతి సంవత్సరం ఇదే కార్యక్రమాన్ని ఇదే విధంగా చేస్తామని చెప్పేసి వాళ్ళు మనకు మాట ఇచ్చున్నారు. కనుక భక్తులందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. పాత మంగళగిరి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయని శ్రీ పాత మంగళగిరి పద్మశాలీయ సంఘం నాయకులు పాల శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సిటీ న్యూస్కి వివరించారు. పాత మంగళగిరి గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆశ్వీజ మాసం సందర్భంగా రేపు ఉదయం 22/9/2025 సోమవారం నుండి 2/10/2025 గురువారం వరకు శ్రీ అమ్మవారి నవరాత్రులు సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి అలంకారం చేసి కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. మరి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని కుంకుమ పూజలు అట్లా నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. మరి అలాగే పాంప్లెట్ ఉదయం సోమవారం ఉదయం 6:18 శ్రీ అమ్మవారి దేవస్థానంలో కలశ స్థాపన కార్యక్రమం ఉంటుంది. ఈరోజు అమావాస్య సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు జరుగుతున్నాయి. ఈరోజు ఘనంగా అభిషేకాలు పూర్తయిన తర్వాత రేపు ఉదయం 6:18 కలశ స్థాపన, తరువాత అమ్మవారికి బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంగా ఉంటుంది. అలాగే మంగళవారం శ్రీ గాయత్రి దేవి అలంకారం, అలాగే బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవి, గురువారం శ్రీ కాత్యాయని దేవి, శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి, శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి, ఆదివారం శ్రీ కనకదుర్గాదేవి, సోమవారం మూలా నక్షత్రం శ్రీ సరస్వతీదేవి, మంగళవారం శ్రీ దుర్గాదేవి దుర్గాష్టమి సందర్భంగా, అలాగే 1వ తేదీ బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని, 2వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి దేవి విజయదశమి సందర్భంగా ఉంటాయి. అలాగే ఆ రోజు 2వ తేదీ సాయంత్రం 4 గంటలకి అమ్మవారి దేవస్థానం వద్ద సెమీ పూజా కార్యక్రమం ఉంటుంది. మహిళలందరూ కూడా, ముఖ్యంగా మహిళలు మరి చిన్నారులు అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. ఆ తరువాత శ్రీ పోలేరమ్మ అమ్మవారు పులివాహనంపై నగరోత్సవం బయలుదేరి మిద్దె వరకు ఊరేగింపుగా ఉంటుంది. తర్వాత కుంకుమ నిమజ్జనం కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని మంగళగిరి గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం రేపు 22/9 సోమవారం నుండి నవరాత్రులు పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 11 రోజులు కూడా ఈ పూజా కార్యక్రమాలకి మరి భక్తులు పాత మంగళగిరి మొత్తంలో కూడాను ఉన్నటువంటి భక్తులందరూ వచ్చి ఈ పూజా కార్యక్రమాలని తిలకించి
భక్తులు తీర్థ ప్రసాదాలను తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసు. ఓం శ్రీమాత్రే నమః. గ్రామదేవత పోలారమ్మదేవాయ నమః. మేము గ్రామదేవత పునర్నిర్మాణం జరిగిన కాడి నుంచి ప్రతి సంవత్సరము దసరా మహోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. అట్లానే భక్తులందరూ సాయంత్రం పూట కుంకుమ పూజలో పాల్గొని ఉదయం సాయంత్రం 2 పూటల కుంకుమ పూజలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. తాడేపల్లి చైతన్య తపోవన్ శ్రీ శివకేశ పీఠానికి అయోధ్య బాలరామునికి సమర్పించే ధనుర్బాణాలు రామపాదుకలు వచ్చాయి. భక్తులు వాటిని తిలకించారు. అనంతరం శ్రీ మాతా శివానంద సరస్వతి మాట్లాడారు. ఈ కలియుగంలో మనందరి అదృష్టము మనమా చేయించుకునే ఆ స్తోమత శక్తి మనకు లేదు. కానీ ఆ శక్తితో, ఆ సద్బుద్ధితో, భగవద్ అనుగ్రహంతో సామర్థ్యాన్ని పొందినటువంటి మహానుభావుడు వీరు. అదివరకే మనం గతంలో ఉగాది నాడు రజత ధనస్సుని, రజత బాణాన్ని, అలాగే రజత పాదుకుల్ని తీసుకుని వచ్చారు. వారే ఎక్కడెక్కడో పర్యటన చేస్తూ మన ఆశ్రమానికి వచ్చారు. ఆ ధనస్సుని, ఆ పాదుకలను మన అయోధ్యలో ప్రతిష్ఠితం చేసుకున్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు ప్రతిష్టాపన చేసినటువంటి ఆ రాముడికి సమర్పించినటువంటి మహానుభావుడు వీరు. అటువంటి వీరి యొక్క త్యాగానికి, వీరికి ఉండేటటువంటి ఆ సద్బుద్ధి సామర్థ్యానికి సంతోషించి మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎవరు, శ్రీమాన్ యోగి ఆదిత్యనాథ్ గారు వీరికి స్థలాన్ని అలాట్ చేశారు అయోధ్యలోనే. నాకు మొన్న ఒక చిన్న ఇబ్బంది కలిగింది మన గుంటూరులోనే. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే రాముల వారు మా సొత్తు, మనమందరం కలిసి కట్టుకున్న గుడి అది రాముల వారు, ఇక పేర్లు చెప్పకూడదు కానీ అలా అని ఫీల్ అవుతున్నారు. ఇది ఎందుకంటే ముఖ్యంగా నేను గుడి కట్టబోతున్న కళ్యాణ రాముడి కోసమనే బాలరాముడు పాదుకులు ధనుస్సు చేయించుకున్నాను. నేను చేయించి దేశవ్యాప్తంగా అందరికి భక్తులకి దర్శనం ఇప్పించి తీసుకెళ్దామని ప్రయత్నం. ఈ పాదుకులు మామూలు పాదుకులు కాదండి, భారతదేశం అంతా తిరిగినాయి. పెద్ద పెద్ద పీఠాధిపతులు అందరూ పూజలు చేశారు ఆ పాదుకులకి. తెలంగాణ మాజీ గవర్నరు తమిళిసై కూడా పూజ చేసుకుంది దానికి. చాలామంది పీఠాధిపతులు మంత్రధారణ చేశారు ఆ పాదుకులు. అయితే 2 జతలు ఇచ్చేసాను ఆల్రెడీ గుళ్ళో. రాముల వారికి ఒక ధనుసు కూడా మొన్న తెచ్చిన ధనుసు కూడా ఇచ్చేసా, అయిపోయింది. ఇది మన కళ్యాణ రాముడి గుడికి. మనకు తెలుగు వాళ్ళకి ఏంటంటే రాముడు కళ్యాణ రాముడిగా బాగా తెలుసు. అందుకని ఇక్కడ చేసే మనదే కర్మభూమి, అది మోక్షభూమి. ఇక్కడ చేసే కర్మ అంతా అక్కడ చేస్తే ఇంకా 1000 రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుంది. అందుకని మనం వచ్చే వాళ్ళందరికీ ఒక గుడి కట్టి అక్కడ మన అందరికీ కళ్యాణ యోగం కల్పించాలని ప్రయత్నం. 200 కోట్లతో పెద్ద గుడి కడుతున్నాం. వంశవృక్షం అంతా పెడుతున్నా, రాముల వారి వంశం అంతా, బ్రహ్మ దగ్గర నుంచి లవకుశుల వరకు, నిమి చక్రవర్తి నుంచి జనక మహారాజు వరకు. నాకు వీళ్ళు 44 మంది, వాడు ఒక 64 మంది. అలాగే రాముల వారితో అనుబంధం ఉన్న ఋషులందరివి పెడుతున్నా, మహామునులందరూ.